పనికి మాలింది. ఆ మట్టిని తీసుకొచ్చి ఎవరో ఒక అతను మంచివాడైనా కావచ్చు, చెడ్డవాడైనా కావచ్చు, త్రాగుబోతైనా కావచ్చు, తిరుగుబోతైనా కావచ్చు, వ్యభిచారైనా కావచ్చు, అలాంటి వ్యక్తి ఆ మట్టిని కాళ్ళతో తొక్కుతున్నాడు. ఆ కాళ్ళతో తొక్కుతున్నప్పుడు అతని ఒంటి చెమటంతా మట్టిలోనే ఉంటుంది. అతను పోసే నీళ్లు అవి మురికి నీళ్ళో మంచి నీళ్ళో తెలియదు. అతనికి ఆ రోజు జలుబు అయితే ఆ జలుబు ఆ చీముడంతా దాంట్లోనే ఉంటుంది. ఇలాంటి పనికిమాలిన వ్యక్తి కాలుతో తొక్కి 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 ఒక ముద్దలా చేసి ఆ మట్టి ముద్దకు కళ్ళు ముక్కు పెట్టాడంతే. అలా పెట్టగానే అతన్ని మనం దేవుడు అనుకుని పూజిస్తున్నాం. మట్టి దేవుడు ఎలాగవుతాడండి? ఆలోచించండి అన్నాడు ఆయన. అనేసరికి అవును, ఇది కరెక్టే అని అనిపించింది. నిజమే కదా, ఇలా ఎందుకు నేను ఆలోచించలేదు, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు సుమా అని అనుకున్నాను. ఆయన నవ్వుతూ అన్నాడు, బ్రదర్, మరి వినాయక చవితి చేసుకుంటారు కదా, మరి 9వ రోజున ఆ దేవుణ్ణి ఎందుకు నీళ్ళలో తోసేస్తారు అని అడిగాడు. నాకు నిజంగా తెలియదండి, నిమజ్జనం ఎందుకు చేస్తారో ఇప్పటికీ తెలియదు. నాకే కాదు, చాలామంది హిందువులకి వాళ్ళు చేస్తున్న ఆచారాలేంటో, ఎందుకు చేస్తున్నారో ఆ సంగతి తెలియదు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలిసింది చెప్పమంటారా అన్నాడు. ఏంటో చెప్పండి అన్నాను. ఆయన నవ్వుతూ అంటున్నాడు, బహుశా మీరు కలెక్ట్ చేసిన డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి. రోజు రోజుకి ఆ వినాయకుడికి ఉండ్రాలు పెట్టి అతని బొజ్జ సైజు పెరుగుతుంది, కానీ మీరు అతన్ని పోషించలేకపోతున్నారు. బాబు, ఇక మా మధ్య ఉంటే మేము పోషించలేం, కానీ నువ్వు నీళ్ళలో ఉంటేనే మంచిదని తోసేస్తున్నారేమో, అంతే కదా అన్నాడు. చాలా కోపం వచ్చింది, చాలా బాధ అవుతుంది. నా దేవుల్ని నానా రకాలుగా తిడుతున్నాడు, కానీ నేనేం చేయలేకపోతున్నాను. నా దేవుని పట్టుకుని ఇంత మాట్లాంటాడా, ఎలా ఇతన్ని ఓడించాలి అని మనసులో అనుకుంటున్నాను. నా ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి. అతను మరో ప్రశ్న వేశాడు. ఈసారి ఆ ప్రశ్న తిరుగులేని ప్రశ్న, నేనెప్పుడు ఊహించలేదు. ఆయన అన్నాడు, దేవుడు అనే పదానికి నిర్వచనం చెప్పగలరా బ్రదర్ అన్నాడు. నేనేం మాట్లాడలేదు. ఏం మాట్లాడితే ఏం తంటా వస్తుందని. వెంటనే అతడు, పోనీ ఇలా అడుగుతాను వినండి, పలానా వ్యక్తి దేవుడు లాంటి వాడు అంటారు కదా, ఎలా ఉంటే దేవుడు లాంటి వాడు అంటారు అని అడిగాను. అప్పుడు నేను మెల్లిగా గొంతు పిలుచుకొని ఇలా అన్నాను, నాలో ఉన్న కోపం అంతా అప్పటికే పోయింది, అతనితో గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, అనవసరంగా వచ్చి కూర్చున్నాను అనిపిస్తుంది, కానీ మధ్యలో లేచి వెళ్ళిపోతే బాగోదు కదా అని అక్కడ కూర్చున్నాను. ఆ ప్రశ్నకు సమాధానంగా ఇలా అంటున్నాను, మంచివాడిగా ఉండాలి, ఏ లోపం ఉండకూడదు, అందరికీ న్యాయం చేయాలి, సహాయం చేయగలగాలి, అన్నిటినీ చేయడానికి శక్తి కూడా ఉండాలి అని చెప్పారు. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు, ఎంతైనా మీరు తెలివైన వాళ్ళండి అన్నాడు ఆయన. ఏం తెలివి బాబు, నువ్వు ప్రతిదానికి ఏదో ఒకటి పెడుతున్నావు కదా అని మనసులో కొనుక్కుంటూ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయాను. అప్పుడే అతడు ఇలా అన్నాడు, బ్రదర్, మీరు చెప్పిన లక్షణాలు ఉన్న దేవుడు, మీరు చెప్తున్న ఆ 33.5 కోట్ల దేవుల్లో ఒక్కడైనా ఉన్నాడా అని అడిగాడు. అంతే, అది పెద్ద ఛాలెంజ్ నాకు. ఏంటి, నేను పూజిస్తున్న దేవుల్లో ఒక్కడైనా లేడా మంచి లక్షణాలు ఉన్నవాడు అని వెంటనే ఆలోచించడం ప్రారంభించాను. చాలా రోషం వచ్చేసింది నాకు. నోరు తెరిస్తే మొట్టమొదట నా నోట్లోనికి వచ్చే పేరు వెంకటేశ్వర స్వామి. ఎందుకు లేడండి, ఏంటి మీరే మాట్లాడేది, కలియుగ దైవం వెంకన్నబాబు లేడా అన్నాను. అప్పుడు ఆయన నవ్వుతూ, వెంకటేశ్వర స్వామి దేవుడా అండి? దేవుడా, అతని గురించి చెప్తాను వినండి. అతనికి 2 భార్యలు, కొండ మీద ఒక భార్య, కొండ కింద ఒక భార్య. వాళ్ళిద్దరూ చాలరనుకొని ముస్లిం ఏరియాకి వెళ్ళి బీబీ నాంచారిని చూసి బీటు కొడుతున్నాడు. ఆయన దేవుడా? అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడండి అన్నాడు. అనేసరికి నాకు మతిపోయింది. ఇదేంట్రా ఇలా అనేస్తున్నాడు? మాకు తెలిసిన పురాణ కథల్లో ఇది నిజమే. శ్రీనివాసుడు ఆ రీతిగా ప్రయత్నించడం, తర్వాత ముస్లింలందరూ వెంటపడడం, ఇవన్నీ కూడా నిజమే. కానీ మాకు ఎప్పుడు అది చెడ్డగా అనిపించలేదే. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇది నిజమే కదా అనిపిస్తుంది. దేవుడైతే అలాంటి లక్షణాలు ఎందుకు ఉండాలి అని అనిపించింది. వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. అతను అన్నాడు, బ్రదర్, మీకు సంగతి చెప్పమంటారా? దేవుళ్ళందరికీ అడ్డునామాలుంటాయి, మీ వెంకటేశ్వర స్వామికి మాత్రం నిలునామాలుంటాయి, ఎలా ఉన్నాయో మీకు చెప్పమంటారా అన్నాడు. నేనేం మాట్లాడకుండా తలదించుకున్నాను. వెంటనే ఆయన అన్నాడు, ముస్లిం పేటకు వెళ్ళి ముస్లిం అమ్మాయితో ఈ ప్రేమ కలాపాలు సాగిస్తున్నప్పుడు ముస్లింలు తట్టుకోలేక కోపంతో శ్రీనివాసుని చంపాలని గండ్రగొడ్లు పట్టుకుని తరుముతున్నారండి. అలాంటప్పుడు ఈ శ్రీనివాసుడు పారిపోయి ఎలాగైనా తప్పించుకోవాలి కదా అని ఆవుల మధ్యలో ఆవులాగా వంగి పరిగెడుతున్నాడు. ఆ సమయంలో వాళ్ళు ఆ గొడ్డలు విసిరినప్పుడు గొడ్డలు తిరుక్కుంటూ వచ్చి శ్రీనివాసుడు నుదుటి మీద నిలువుగా పడిపోయింది. అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇటొక నామం పెట్టారు. ఆవు అడ్డొచ్చింది కదా అని ముస్లింలు కోపంతో గోవును చంపుకొని గోవిందు చేసుకున్నారు. అంటే గోవును కోసుకొని వండుకొని తిని ఆనందించారు.
అయితే హిందువులు గోవు తమ దేవుణ్ణి రక్షించింది కాబట్టి గోవిందా అంటున్నారు అని చెప్పాడు. నిజంగా అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటను మాత్రం ఆ రోజు నేను ఎదిరించలేకపోయాను. ఈయనతో చాలా తంట వచ్చి పడింది. ఈయనేదో ఓడిద్దామని వచ్చాను, నన్నే 30 తప్పులు పెడుతున్నాడు, ఎలా ఇక్కడి నుంచి తప్పించుకుందామా అని అనుకుంటున్నాను. అలా ఆలోచిస్తుండగానే ఆయన మరో ప్రశ్న వేశాడు. శ్రీకృష్ణుడి గురించి చెప్పుకుందామా అండి అన్నాడు. అనేసరికి నాకు అర్థమైపోయింది అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు. కృష్ణుడి గురించి ఏం మాట్లాడుకుంటాం మనం? 16,000 మంది గోపిక స్త్రీలు, 8 మంది భార్యలు, సత్య కృష్ణుని తల మీద తన్నిందంట. ఇలాంటి పురాణాలన్నీ చదివితే సిగ్గుకరంగా అనిపిస్తుంది కదండి. అది నాన్న ఆయన చెప్తున్నప్పుడు నిజమే కదా, మా దేవుళ్ళలో ఎందుకు మంచితనం లేదు, పరిశుద్ధత లేదు అనిపించింది. శ్రీకృష్ణుడి గురించి అతను చెప్తున్నాడు, మీ కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఆరితేరిన దొంగండి, పక్కింట్లోకి వెళ్ళి వెనదొంగతనం చేసేవాడు, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చీరలు ఎత్తుకొచ్చేసేవాడు. ఇదేనా మీ దేవుడు మీకు నేర్పేది? అలా అయితే మీరు కూడా ఎవరైనా స్నానం చేస్తుంటే బాత్రూమ్ మీద బట్టలు ఎత్తుకొచ్చేయండి అన్నాడు. బాబు అలా చేస్తే సునంలో ఎముకలు లేకుండా దంచేస్తారు బాబు అని అనుకున్నాను మనసులోని. నిజమే కదా, దేవుడే అలా చేస్తే ఇక ఆ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాం? ఆ దేవుణ్ణి ఆరాధించే భక్తులు ఇంకెలా ఉంటారు? ఈ శ్రీకృష్ణుడు కూడా సరైన దేవుడు కాదు కదా అనుకుంటున్నాను. ఆయన మళ్ళీ అడిగాడు, ఒక పేరు చెప్పండి, ఒక్క పేరు. 33.5 కోట్ల దేవుళ్ళు అన్నారు కదా ఇందాక, ఒక్క మంచి దేవుడిని చెప్పండి అన్నాడు. వెంటనే నాకు శ్రీరామచంద్రుడు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, 2-3 భార్యలు లేరు. కాబట్టి మెల్లిగా నోరు తెరిచి, ఎందుకు లేడండి శ్రీరాముడు ఉన్నాడు కదా అన్నాను. ఆయన నవ్వుతూ అన్నాడు, బ్రదర్ పోనీ మీరు చెప్పినట్టే శ్రీరాముడు అనుకుందాం. శ్రీరాముడు దేవుడైతే ఒక చాకలివాడు ఆయన మాటకు అంతగా స్పందించి భార్యను ఎందుకు అడుగులకు పంపించాలి? ఎందుకు అగ్నిప్రవేశం చేయమని అడగాలి? దేవుడికి మనిషి మాటను బట్టి కలవరం చెందే మనసు ఉంటుందా? దేవుడు అనంత జ్ఞాని కదా అన్నాడు. అవును కదా, కరెక్టే అనిపించింది. పోనీ మీరే చెప్పండి, సపోజ్ మీకు కూతురు పుట్టిందనుకోండి, మీ అల్లుడు పక్కింటి చాకలోడు ఏదో అన్నాడని మీ కూతురుని తీసుకెళ్ళి ఎక్కడ అడవిలో వదిలిపెట్టేసి, మామయ్య గారు పక్కింటి చాకలోడు ఇలా అన్నాడండి అందుకే వదిలేశాను అంటే, మీరు భలే అల్లుడు అయ్యా శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు అని మెచ్చుకుంటారా అన్నాడు. అనేసరికి అది కరెక్టే కదా, దేవుడైతే ఎందుకు ఇలా చేశాడు అని అనుకున్నాను. ఆయన మళ్ళీ అడిగాడు, ఇంకెవరైనా ఉన్నారా? నేనేం చెప్పాలో నాకు తోచలేదు, ఎందుకంటే ఎవరి పేరు చెప్పాలి? ఇంతట్లోకి ఆయన నవ్వుతున్నాడు, దేవుళ్ళందరికీ రాజు దేవేంద్రుడు, ఆ ఇంద్రుడి గురించి మీకు సంగతి చెప్తాను వినండి అన్నాడు. చెప్పండి అన్నాను. ఎందుకంటే నేను పూజిస్తున్న దేవుల్ని అతడు నానా రకాలుగా దూషిస్తున్నాడు. నాకైతే ఎలా ఉందంటే ఓ చెట్టు కట్టేసి కొట్టుతున్నట్టుంది, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏం చేద్దామా, పీకపసి చంపేద్దాం అనుకుంటున్నాను, కానీ అతను చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా తప్పులేదు. ఎలా తప్పించుకోవాలనుకుంటున్నాను, తప్పించుకోలేకపోతున్నాను. ఆ దేశం కాని దేశంలో, ఆ ప్రాంతం కాని ప్రాంతంలో ఒంటరి వాడిని అయిపోయారు. అనవసరంగా తెల్లవారుజామున వచ్చి ఇతర చేతులు బుక్ అయిపోయానంటారు అనుకుంటున్నాను. ఏం చేయాలో తోచలేదు. చెప్పండి అన్నాను. మీ దేవేంద్రుడు ఏం చేశాడో తెలుసా అండి? దేవుళ్ళందరికీ రాజంట. అతనికి మంచి అందమైన భార్య ఉంది. ఆ భార్య పేరు సతీదేవి. అయితే అతను భూమి మీద ఎవరు అందగత్తులు ఉంటారో చూడడమే అతని పని రోజును. భూమి మీద గౌతమ్ ముని అనే ఒక ముని ఉండేవాడు. ఆ మునికి భార్య అహల్యాదేవి చాలా అందగత్తే. ఆమెను చూచి ఆమెను మోహించి అర్ధరాత్రి ఆ పరలోకం దిగొచ్చేసి కోడిపుని చెప్పి కుక్కురొక్కో అని కూశాడు. ఆ కోత వినగానే పాపం ఆ ముని అమాయకంగా తెల్లవారిపోయిందేమో అనుకుని భ్రమపడి నది స్నానానికి వెళ్ళిపోయాడు సంజి వార్చుకోవడానికి. అతను అలా వెళ్ళగానే ఆ ముని వేషంలో వచ్చి అతని భార్యతో పాపం చేయడానికి ప్రయత్నం చేశాడు ఇంద్రుడు. ఇంతకంటే సిగ్గుకరమైన కథలు ఏమైనా ఉన్నాయండి? ఇంత నీచంగా ఉంటే వాళ్ళు దేవుళ్ళు అవుతారా అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. కామ క్రోధ మద మత్సరాల్ని అణుచుకోలేనివాడు దేవుడు ఎలా అవుతాడు? సంథింగ్ రాంగ్. నేను ఇంతవరకు పూజిస్తున్న వాళ్ళు ఏదో లోపం ఉంది అని అనిపించింది. నిజంగా పుట్టింది మొదలుకొని 21 సంవత్సరం వరకు ఇలాంటి సంగతులు నా మనసులోనికి రానే రాలేదు. ఈరోజు నేనే కాదండి, చాలామంది హిందువులు వాళ్ళు భక్తి చేస్తూనే వెళ్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నది ఏమిటి అని ఒక్కరు కూడా ఆగి ఆలోచించలేకపోతున్నారు. ఇది నాన్న ఎంతో మందిని అలా త్రోవ తప్పిన వారండి. వారందరికీ దేవుడు నా కన్నులు ఎలా వెలిగించాడో సత్యాన్ని చెప్పి వాళ్ళ కన్నులు కూడా వెలిగించబడాలని నా ప్రయత్నం. నేను ఆ రోజు చెప్పాలో తోచకుండా అలా చాలా ఆందోళనగా సందేహంగా ఉండిపోయాను. ఆయన ఇంకెవరైనా ఉన్నారండి? హలో శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా మంచి దేవుడు ఉన్నాడండి? నేను చాలా సిగ్గుపడిపోయాను. అది నాకు ఒక సవాల్ చేస్తున్నట్టుంది. నేను పూజించే దేవుళ్ళు ఒక్కడు మంచోడు లేడా?
ఎవరి పేరు చెప్పాలి, ఎవరి పేరు చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. ఇంతలో చటుక్కున ఒక ఆలోచన కలిగింది. అది అయ్యప్ప స్వాముల సీజన్. ఆ సీజన్లో అయ్యప్ప స్వామిని చాలా భక్తిగా కొలుస్తారు. నాకు తెలిసిన సత్యం ఏంటంటే అయ్యప్ప పెళ్ళే చేసుకోలేదు, కాబట్టి అతనికి ఏ ఎఫైర్స్ లేవు. ఇప్పుడు అయ్యప్ప పేరు చెప్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మెల్లిగా గొంతు సవరించుకొని అయ్యప్ప ఉన్నాడు కదండి అని చెప్పాను. వెంటనే ఆయన వెరీ గుడ్ అండి, మీరు చాలా తెలివైనండి, కనిపించరు కానీ మీకు చాలా సంగతులు తెలుసండి అన్న. బాబు ఏం తెలియదట్లే, నువ్వు ఎవరి పేరు చెప్పినా ఏదో ఒకటి చెప్తున్నావు కదా స్టోరీ, ఈయన గురించి ఏం చెప్తావని మనసులో ఎక్కడో మారుమూల సందేహం ఉంది. ఆయన అని ఏం పేరు చెప్పారండి? అయ్యప్ప. అయ్యా అప్ప, అయ్యా అప్ప అంటే ఇంతకీ ఆడోడా మగోడా అండి అన్నాడు. ఏంట్రా బాబు ఈయన ఎలాంటోడు, ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళు ఎవరిని చూడలేదు. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాను. అప్పుడు ఆయన నవ్వుతూ, నేను అన్న మాటలో ఏం తప్పులేదండి, అయ్యప్ప ఎలా పుట్టాడో మీకు తెలుసా అన్నాడు. నాకు గుర్తుకొచ్చింది, హరిహరసుతుడు అయ్యప్ప. అతనే చెప్పాడు, హరిహరసుతుడు అయ్యప్ప అండి. అంటే హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. విష్ణువు మగోడే, శివుడు మగోడే, ఇద్దరు మగోళ్ళకి పుట్టడం ఏంటండి అని అడిగాడు. ఇదేంట్రా బాబు, ఇలాంటి కథలున్నాయి పురాణాల్లో, ఇంతవరకు నాకు ఇలాంటి ఆలోచనలు రాలేదేంటి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన అన్నాడు, చూడండి విష్ణువుకు భార్య ఉంది, శివుడికి భార్య ఉంది. విష్ణువు భార్య లక్ష్మీదేవి, శివుడి భార్య పార్వతి. వీళ్ళిద్దరూ వాళ్ళ భార్యని పుట్టింటికి పంపేసి మళ్ళీ ఇలాంటి కామ వికారం ఏంటండి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు అని చెప్పొచ్చా అన్నాడు. అనేసరికి ఇక నాకు ముచ్చెమట్లు పట్టేయండి. నేను అతనితో మాట్లాడలేని తెలిసిపోయింది. నేనిక నా మాటలతో అతన్ని ఓడించలేని తెలిసిపోయింది. అతను చెప్పిన మాటలు ఒక్కటి కూడా తప్పు లేదనిపించింది. ఎలాగైనా సరే అతన్ని తప్పించుకోవాలన్నా తప్పించుకోలేకపోతున్నాను. అతని మాటలు ఇంకా వినాలనిపిస్తుంది. నాలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోతుంది. నిజమే నిజమే, దీని గురించి ఆలోచించాలి అనే ఆలోచన కలిగింది. 21 సంవత్సరాలు నా నరాల్లో ఉండే భక్తికి ఆ రోజు సవాలు కలుగుతుంది. ఒక్క దేవుడు కూడా సరైన విధంగా లేడే, ఒక్క దేవుడు కూడా పవిత్రంగా లేడే, ఒక్క దేవుడు కూడా పరిశుద్ధంగా లేడే, ఒక్క దేవుడు కూడా మరి దేవుడికి ఉండాల్సిన లక్షణాలు లేడే అని చాలా బాధపడ్డాను. ఎన్నాళ్ళు నేను చేసిన భక్తి వ్యర్థమేనా అని ఆలోచిస్తున్నాను. నేను అనవసరంగా ఈ దేవుని కొలిచానా అనే ఆలోచన నా హృదయంలో పరుగులు తీస్తున్నాయి. ఆయన నవ్వుతూ అన్నాడు, బ్రదర్ మీకు మరొక ప్రశ్న అడుగుతాను, చివరి ప్రశ్న ఇదే, జాగ్రత్తగా చెప్పండి అని అన్నాడు. ఇంకే ప్రశ్న అడుగుతాడు రా బాబు అనుకుని మనసులో అనుకుంటూ అడగండి అన్నాను. ఆయన అన్నాడు, బ్రదర్ మీకు పెళ్ళయిందా అన్నాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఇంకే ప్రశ్న వేయట్లేదు అనుకుని, పెళ్ళయిందంటే 3 నెలల క్రితమే కొత్తగా పెళ్ళయింది, నా భార్య విశాఖపట్నంలో ఉంది అని చెప్పాను. వెంటనే ఆయన నేను ఊహించలేని మరో ప్రశ్న వేశాడు, మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరండి అన్నాడు. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు రా బాబు, ఏదోలాగా నన్ను వాళ్ళతో కొట్టించాలనుకుంటున్నాడు అనేసరికి నేను ఈసారి ఎవరి పేరు చెప్పకూడదు అనుకుని ఆంజనేయుడు అని చెప్పాను, హనుమంతుడు అని చెప్పి. అంటే ఏదోలా కింద పడినా సరే నేను కూడా పైకి లేవాలని ప్రయత్నం చేస్తున్నానండి, కానీ ఓడిపోతున్నాను. ఎప్పుడైతే హనుమంతుడిని చెప్పాడో ఆయన మరో ప్రశ్న అడిగాడు, మరి నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలనుకుంటావు కదా, మగపిల్లలు పుట్టాలా ఆడపిల్ల పుట్టాలా అన్నాను. మగవాడే పుట్టాలండి అన్నాను. మగపిల్లడే కావాలన్నాను. మరి మీలా పుట్టాలా మీ ఆవిడలా పుట్టాలా? నాలాగే పుట్టాలండి అన్నాను. నాకంటే అందంగా పుట్టాలండి అన్నాను. అనగానే బ్రదర్ మీరేమనుకోకండి, మీకు నిజంగా కొడుకు పుట్టి ఆ కొడుకు ఒక తోక పుట్టి ఆ కొడుకు మూతి కోతి మూతిలా పుడితే మీరు నిజంగా సంతోషపడతారా బాధపడతారా అన్నాడు. అనేసరికి ఇక నా కాళ్ళు చేతులు వణుకుపోయి నా నడుముకున్న బోల్ట్లు ఊడిపోయి కుప్పగూరిపోయింది అయిపోయింది. ఎందుకంటే పరిస్థితి నా దాకా వచ్చేసింది. ఇదేంట్రా బాబు, ఈయన నాకు ఇలాంటి కొడుకు పుట్టాలనుకుంటున్నాడు ఏంటి? అయ్యా మీ అనవసరంగా మీ నోట్లో నోరు పెట్టాను, నన్ను క్షమించండి, నాకు అలాంటి కొడుకు వద్దండి అన్నాను. అలా కాదండి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఇప్పుడే కదా చెప్పారు ఆంజనేయుడు అంటే నాకు బాగా ఇష్టమని. ఒక బుల్లి ఆంజనేయుడు పుట్టాడని సంతోషపడాలి కదా బాబు. అదేంటో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మంచి కొడుకే పుట్టాలండి, కోతులాంటి కొడుకు పుట్టకూడదండి అన్నాను. ఎందుకంటే హిందువుల్లో ఒక చెడ్డ మాట వింటే అది జరిగిపోతుందేమో భయం ఎక్కువ. అమంగళం ప్రతీతమవుగాక అని మేము ఎప్పుడు చెవులు మూసుకుంటుంటాం. నేను తెల్లవారుజామునే నాకు అలాంటి కొడుకు పుడతాడని చెప్పేసరికి నాకు భయం ఎక్కువైపోయింది. ఆయన అంటున్నాడు నవ్వుతూ, పోనీ కూతురు పుట్టి ఆ కూతురికి 8 చేతులు పుడితే ఎలా ఉంటుందంట? అయ్యా మీకు దండం పెడతాను, ప్లీజ్ ఇంకొక మాట కూడా మాట్లాడకండి, నాకు మంచి పిల్లలు పుట్టాలి అంతే అని అన్నాను. అప్పుడు ఆయన నవ్వుతున్నాడు, బ్రదర్ నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు, అది నా ఉద్దేశం కూడా కాదు, వాస్తవం చెప్తున్నాను వినండి. మీరే కాదు ఎవరైనా సరే
మీకు ఆ రూపాలంటే ఇష్టం లేదు. మీ హృదయంలో